కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామం అది. నా పేరు ముంగర వెంకట వీరబాబు. నిహార్ తుఫారు కారణంగా పెడన సెగ్మెంట్లో అత్యంత పెద్ద గ్రామమైన మల్లవోలు గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. మాది దగ్గర 6,000 ఎకరాల ఆయకట్టు గల ప్రాంతం ఇది. ఈ తుఫాను రైతుల్ని సర్వనాశనం చేసిన మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవ్వరూ లేరు. భార్య పుస్తులు తాకట్టు పెట్టి అష్ట కష్టాలు పడి ఈ ఏడు ఈ యొక్క సాగు చేశాం మేము. ఈ యొక్క సాగులో మమ్మల్ని ఈ సంవత్సరం భగవంతుడు కూడా కాపాడలేకపోయాడు. రైతు యొక్క దీనస్థితి ఈరోజు చూస్తే ఆత్మహత్య ఒక్కటే మార్గమన్న మార్గమే అనే రీతిలో వాళ్ళ రైతు ఉన్నాడు. ఇంతవరకు ప్రభుత్వం కానీ ఎవరు కానీ మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు, పట్టించుకున్న నాదుడుగా లేడు. ఒక్కొక్క ఎకరానికి దగ్గర 35,000 నుంచి 40,000 ఖర్చు అయింది. ఇవాళ కూలీ ఖర్చులు రాని పరిస్థితి కూడా రైతు అష్టకష్టాలు పడుతున్నాడు. మరి రైతే రాజు అని చెప్పే ఈ దేశంలో రైతు అధోగతి పాలైతే పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళ ప్రభుత్వం కనీసం ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంతవరకు రైతుల్ని వేయలేదు. మరి ఈ సంవత్సరం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కడతాము, మీరు ఎవరు రైతులు కట్టొద్దు అని చెప్పింది. మరి రైతు ₹1 కూడా ఇన్సూరెన్స్ కట్టకుండా మేమే కట్టిస్తాం, మీకు రైతుల్ని ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పింది. మరి ఆ ఇన్సూరెన్స్ కట్టారో కట్టలేదో మరి రైతు వాళ్ళ గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇన్సూరెన్స్ రైతు కట్టుకున్నా మాకు ఇన్సూరెన్స్ వచ్చేదన్న దుఃఖంలో రైతు ఉన్నాడు. మరి 80% పంట నష్టం జరిగినప్పుడు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదంటే మరి రైతు అత్యంత బాధాకరంగా దీనస్థితిలో ఉన్నాడు. ఇవాళ 2010లో బస్తా ₹1,100 అమ్మితే ఇవాళ 2020లో కూడా ₹1,100 బస్తా ధాన్యం అమ్ముతుంది. ఆ వాళ్ళ ఎరువులు కట్ట ₹650 ఉంటే ఇవాళ దగ్గర ₹1,400 ఎరువుల రేటు పెరిగిపోయింది. ఇంకా అత్యంత బాధాకరం ఏంటంటే ఆన్లైన్లో ఉంటేనే మీ పొలాన్ని ఎంటర్ చేస్తామని మరి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇవాళ గ్రామంలో సగం పొలం ఆన్లైన్లో లేదు. ఈ క్రాప్ అంటున్నారు. ఇప్పుడు రైతు అనేవాడు ఈ క్రాప్ చుట్టూ తిరిగి ఇటు చుట్టూ తిరిగి ఇవన్నీ ఎక్కడ చేస్తుంటే రెక్కాడితే కానీ డొక్కాని రైతు ఈ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇవన్నీ చేయించుకునే వ్యవస్థ కాదు. పట్టాదారు పాస్ పుస్తకుండా కూడా ఇది పని రాదు, మీకు మీ పొలం ఆన్లైన్లో ఉంటేనే ఎంటర్ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతు బిత్తరపోయి చూసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇప్పుడు డాక్యుమెంట్లు కానీ పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఇవి ఉన్నా సరే మీ పొలం ఎంటర్ అవుతుంది, మీ పొలం ఆన్లైన్లో ఉంటేనే మేము నష్టపరిహారం ఇస్తాము అన్న చందాగా ప్రభుత్వం మరి చెబుతా ఉందా? మరి రైతుల్ని ఆదుకునే నాదుడే కరువైన వాళ్ళ ఈ యొక్క స్థితి నుంచి రైతుల్ని కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నాము. నష్టపరిహారం అప్పుడే దగ్గరగా 2 నెలలు అయిపోతుందా? రైతు రెండో పంటగా అసలు వేయాలా మానేయాలా అనే స్థితిలో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవాళ ధాన్యం ఏ రకంగా ఉందంటే మొక్కొచ్చి రంగు మారిపోయి మట్టి కట్టుకుపోయి తయారైపోయిన ధాన్యాన్ని మరి అష్టకష్టాలు పడి కోస్తే అవి కొనే దిక్కులేదు వాళ్ళ మాకు. మరి మా యందు దయ ఉంచి పాలకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఈ యొక్క రైతు బాధను మీ బాధగా భావించి మమ్మల్ని ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాము. రైతు అంటే రాజు అనే ఈ దేశంలో రైతు ఎందుకు పనికిరాని వాళ్ళేగా తయారైపోయాడు. వాళ్ళ మరి దేశానికి అన్నం పెట్టే రైతే అడుక్కు తినే స్థితిలో ఇవాళ తయారైందంటే దీనికి పాలకులు లోపమా, ఈ వ్యవస్థ లోపమా అని మాకే అత్యంత బాధ కలుగుతుంది. కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు.
ఏదో మేము రైతుకి ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కానీ రైతుకు మద్దతు ధర కానీ ధాన్యం కొనడానికి 1,00,000 ఆంక్షలు పెట్టేసేసి ధాన్యం కొనే నాదులు లేదు వాళ్ళ. ఎక్కడ పడితే అక్కడ ధాన్యం, ఎక్కడ కళ్ళాల్లో అక్కడ ధాన్యం, ఎక్కడ రోడ్ల మీద ధాన్యం, శాలల్లో ధాన్యం మరి పోసేసి రైతు దిక్కుతోసిన స్థితిలో. ఎందుకంటే ఉన్నది మొత్తం భార్య పుస్తులు మొత్తం తాకట్టు పెట్టేసి అయినకాడికి అప్పులు తెచ్చేసి అప్పు పుట్టిన స్థితిలో రైతు ఉండవు వాళ్ళ. రెండో పంట వేసుకుంటానికి అప్పు పుట్టిన స్థితిలో రైతు ఏం చేయలేవు, తలక దిక్కుతోసిన స్థితిలో ఇవాళ ఉన్నాడు. తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని మరి రెండో పంట వేసుకుంటాకి మీరు సహాయం చేయవలసిందిగా మేము 2 చేతులు జోడించి వేడుకుంటున్నాము. మా యందు దయ ఉంచి ప్రభుత్వం రైతు కల్లుబొల్లు మాటలు చెప్పకుండా ప్రాక్టికల్గా ఏం జరిగింది, అసలు ఏ గ్రామంలో డ్యామేజ్ జరిగింది, ఎంత జరిగింది అని అంచనా వేసే నాదుడు కూడా ఇవాడ లేకుండా పోయాడు. మరి ఈ యొక్క దినస్థితి నుంచి రైతులను కాపాడి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాము. ఈ యొక్క నిహార్ తుఫాను ఒక్కసారి వర్షం పడలా, 4 దఫాలుగా వర్షం పడింది. దెబ్బ మీద దెబ్బ చేను పడిపోయి దాని మీద వాటర్ ఎక్కేసేసి కుళ్ళిపోయే స్థితిలో కూడా ఉంది వాళ్ళకి. ఈ రకంగా తయారైపోయిన చేను. మరి దీన్నే రైతు ఎట్టాగట్టా సేవ్ చేసుకుందాము అంటే వాళ్ళ కోత ఖర్చు 10,000 రూపాయలు అంటున్నారు, కట్టేత ఖర్చు 5,000, ఇది ఒక 100 దాకా 7,000 కావాలి, 20,000 రూపాయలు ఇప్పుడు దీన్ని కోసి నూరవాలంటే అయ్యే స్థితిలో రైతు దీన్ని ఇలా బూడి చేసుకున్నాడు. దీనికి బాధ్యత ఎవరిదా? పాలించే పాలకులిదా ఏంటి దీనికి బాధ్యత? దీన్ని నష్టపరిహారం ఎవరిస్తారు మాకు? రైతును ఆదుకునేది ఎవరు? రైతును ఆదుకుంటాం అని చెప్పే ప్రభుత్వాలు రైతు నట్టేన మునిగిపోతే రైతును ఆదుకునే ప్రభుత్వాలు ఇంతవరకు ఎక్కడ కనుమరుగు అయిపోతున్నాయి. మా యందు దయ ఉంచి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని వెంటనే ఆదుకునే ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని సవినయంగా వేడుకుంటున్నాం. ఈ యొక్క దినస్థితి నుంచి రైతులను కాపాడాలని మరి మేము ఆ భగవంతుని ద్వారా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. ఇవాళ చూస్తే ఈ ధాన్యం ఇలా ఉందా, మట్టి కొట్టుకుపోయి మరి ఇలా ఉందా ధాన్యం. ఈ ధాన్యం కొనే నాదుడు లేడు. వాళ్ళ అమ్ముకోవాలన్నా ఈ ఎవరు చూసి ఈ కొంటలేదు. మరి వీటి కోతాకే దగ్గర 15,000 రూపాయలు ఖర్చు అయింది. మరి ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు రాజ్యం అని చెప్పే పాలకులు రైతుల్ని ఎందుకు కొరగాని కొయ్యిల్లా తయారు చేస్తున్నారు? విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాదుడే లేకుండా పోయాడు. రైతు సంక్షేమమే మా సంక్షేమం అని చెప్పే ప్రభుత్వాలు రైతుని విస్మరించి రైతు అధోగతిని పట్టించుకునే దాఖలాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఒక పక్కన కూలీల రేటు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చేను దమ్ము చేయాలంటే డీజిల్ రేటు విపరీతంగా పెరిగిపోయింది, వాళ్ళు పెంచేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిపోయింది. ఇన్ని పెరిగిపోయినా ధాన్యం బస్తా 1,100 రూపాయలే వాళ్ళు కొంటున్నారు. మరి రైతు ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం కనిపెట్టలేదు. మా యందు దయ ఉంచి ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఆదుకొని మాకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. రైతుల యొక్క దినచర్యని అర్థం చేసుకోవాల్సిందిగా మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం.